సో హాయ్ గైస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. అండ్ ఇవాళ పేపర్ ట్రేడింగ్లో మనకి లాస్ చూసుకుంటే కనుక 1525 రూపాయలు అయితే మనకి లాస్ వచ్చింది. ఇందులో రెండు ట్రేడ్స్ అయితే తీసుకున్నాను. 46,700 సిఈ, 46,600 పిఈ అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ట్రేడ్ వచ్చేటప్పటికి సిఈ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. రెండో ట్రేడ్ వచ్చేటప్పటికి పిఈ సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నాను. మనకి ఇంకా ఈ 16 డేస్లో 2,970 రూపీస్ అయితే మనం ఇంకా ప్రాఫిట్లోనే ఉన్నామన్నమాట. సో ఇంకా వెయిట్ చేద్దాం, మనకి ఇంకొంచెం టైం ఉంది. సో ఫైనల్గా 21 డేస్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది అయితే మనం చూడాలనుకున్నాం కాబట్టి సో వెయిట్ చేద్దాం. సో లాసెస్ వస్తే లాసెస్ని చూపించుకుందాం, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ని చూపించుకుందాం. కానీ లాస్ ఎందుకు వచ్చింది అనేది తెలుసుకుంటేనే మనకి రేపు ప్రాఫిట్ రావడానికి అయితే యూజ్ ఉంటుందని అర్థమైంది. సో లాస్ట్ వీక్ కాక అంతకుముందు లాస్ట్ వీక్ బాగానే చేశాను, అండ్ లాస్ట్ వీక్ కూడా కొంచెం యావరేజ్గా చేశాను. కానీ ఈ వీక్ స్టార్ట్ అయిన మండే రోజు నుంచే మనకి ఫ్రైడే నుంచే వీక్ మామూలుగా చెప్పాలంటే కనుక ఏమంటారు, మనకి ఫ్రైడే నుంచి కదా స్టార్ట్ అవుతుంది. సో ఫ్రైడే నుంచి చూసుకుంటే కనుక ఆ రోజు నుంచి లాస్ ఉంది. ఈ వీక్లో మండే నుంచి స్టార్ట్ అవుతుంది కనుక ఈ మండే నుంచి చూసుకుంటే మనకి లాసెస్తోనే అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇంకా మనకి 4 డేస్ అయితే ఉంది. నేను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాను అనేది మీరు ఆల్రెడీ చూశారు. సో మనం ఇప్పుడు చార్ట్ మీదకి అయితే వెళ్దాం. సో నాకు లాస్ట్ వీక్ ఏంటి ఎలా వచ్చినాయి అంటే, నేను గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో మార్కెట్లో బాగానే అయితే అరేంజ్ చేయగలిగాను. 2 సైడ్ వేస్లో అయితే అరేంజ్ చేయలేకపోయాను. అండ్ మూడోది, మార్కెట్ ఎప్పుడైనా సరే గ్యాప్ అప్ కాకుండా గ్యాప్ డౌన్ కాకుండా మిడిల్లో ఓపెన్ అయినప్పుడు, ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు నేనైతే మార్కెట్లో లాస్ అయితే అవుతున్నాను. అది నాకు ఇది రెండోసారి అయితే జరిగింది, మూడోసారి. సో ఇప్పుడు మార్కెట్ అనేది భారీ గ్యాప్ అప్ అవ్వలేదు, గ్యాప్ డౌన్ అవ్వలేదు, ఫ్లాట్ అయితే ఓపెన్ అయింది. సో ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత నేను యాజ్ ఇట్ ఈజ్గా ప్రీవియస్ డే యొక్క హై లోని మార్క్ చేసుకున్నాను, అండ్ కొన్ని లెవెల్స్ అయితే పెట్టడం జరిగింది. చూసుకుంటే నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను అనేది అర్థమైంది. నేను సిపిఆర్ లెవెల్ని చూసుకోవట్లేదు. సో సిపిఆర్ని టచ్ చేసి మార్కెట్ అనేది ఫాలో అయింది, ఈరోజు ఫాలో అయింది. నిన్న టచ్ చేసి మార్కెట్ అనేది సిపిఆర్ లెవెల్ నుంచి పైకి అయితే వెళ్ళింది. మొన్న కూడా సిపిఆర్ దగ్గర నుంచి మార్కెట్ అనేది ఫాలో అయింది. సో ఇలా చూసుకుంటూ వెళ్తే సిపిఆర్ దగ్గర నుంచి టచ్ అయ్యి మార్కెట్ అయితే అప్ సైడ్ వెళ్తుంది. సో నేను అక్కడ సిపిఆర్ని టచ్ అయిన విషయం గమనించకుండా మార్కెట్లో అయితే ఎంట్రీ తీసుకున్నాను. అది కూడా స్ట్రాటజీతోనే ఎంట్రీ తీసుకున్నాను. సో చూసుకుంటే మార్కెట్ ప్రీవియస్ డే యొక్క హై లోని మార్క్ చేసుకున్నాను. సో మార్క్ చేసుకున్న తర్వాత మనకి మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ప్రీవియస్ డే లో కింద ఓపెన్ అయింది కదా. ఇది ఏ క్యాండిల్ వచ్చింది, డోజీ క్యాండిల్ వచ్చింది. సో డోజీ క్యాండిల్ వచ్చినప్పుడు నేను ప్రతిసారి చేసేది, డోజీ క్యాండిల్ అంటే మార్కెట్ని అప్ సైడ్ తీసుకెళ్తారో తెలియదు, డౌన్ సైడ్ తీసుకొస్తారో తెలియదు. రెండు వైపుల నుంచి మనకి బయ్యర్స్ సెల్లర్స్ ఇద్దరు ఉంటారు. సో మార్కెట్ ఏ సైడ్ క్యాండిల్ బ్రేక్ అవుతే నేను ఆ సైడ్ ఎంట్రీ తీసుకుందామని ప్లాన్ చేశాను. సో మార్కెట్ అదేవిధంగా ఏం జరిగింది, ఈరోజు డోజీ క్యాండిల్ తర్వాత ఒక గ్రీన్ కలర్ క్యాండిల్తో ఆ డోజీ క్యాండిల్ అయితే బ్రేక్ చేసింది. రెండు ప్రీవియస్ డేని కూడా బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. నేను రీట్రేస్ తీసుకోకుండా డైరెక్ట్గా ఏం చేశానంటే ఆ క్యాండిల్ పైన అయితే ఎంట్రీ తీసుకున్నాను. అది కూడా నాకు ఈ క్యాండిల్ అనేది ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఈ లెవెల్కి వచ్చి ఇక్కడ నుంచి పైకి వెళ్తుందన్న టైంలో ఎంట్రీ తీసుకున్నాను. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఒక 100 పాయింట్స్ వరకు వెళ్ళింది, 100 కూడా 70-80 పాయింట్స్ వరకు వెళ్ళినట్టుంది. మనకి ప్రాఫిట్ 1,100 వరకు అయితే వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒకసారి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయ్యి అక్కడి నుంచి మనకి లాసెస్ అయితే వచ్చింది. సో ఇక్కడైతే ఎగ్జిట్ అయ్యాయి. మనకి ఎంత పెట్టుకున్నాం, ఒక 50 పాయింట్స్ మాత్రమే పెట్టుకోవడం జరిగింది. 79 ఈ లెవెల్లో నేను ఎగ్జిట్ అయిపోయింది. 60 దగ్గర ఎగ్జిట్ అయితే అయిపోయింది. ఎందుకంటే నాకు అర్థమైపోయింది మనకి స్టాప్ లాస్ చిన్నదే దొరికింది కాబట్టి స్టాప్ లాస్ చిన్నదే పెట్టుకున్నాం. చిన్నది వచ్చే వరకు వెయిట్ చేసి ఎంట్రీ అక్కడే తీసుకున్నాను నేను. అలా అని చెప్పి పెద్ద స్టాప్ లాస్ కూడా తీసుకోలేదు. సో అక్కడి నుంచి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి అక్కడి నుంచి బ్రేక్ ఇచ్చింది. సో ఎగ్జిట్ అయితే అయిపోయాను. ఎగ్జిట్ అయిన తర్వాత నేను ఈ రెండు పెద్ద క్యాండిల్స్ చూసేసరికి, రెడ్ క్యాండిల్స్ చూసేసరికి నేను సెల్ సైడ్ మార్కెట్ ఫాలో అవుతుందేమో అనుకుని మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ మనకి 1000 వరకు చూపించింది. సో మనకి టార్గెట్ వరకు వెయిట్ చేయాలి. మనకి వచ్చి ప్రాఫిట్ 1000 వచ్చినా
1000 1100 వచ్చినా 1200 వచ్చినా సరే మనం వెయిట్ చేయాలి. ఇలా మనకి వచ్చే టార్గెట్ వరకు వెయిట్ చేయాలి. సో అదేవిధంగా నేను టార్గెట్ వరకు అయితే వెయిట్ చేశాను, కానీ మార్కెట్ అయితే ఈ లెవెల్ వరకు రాలేదు. సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉండిపోయిన తర్వాత చాలాసేపు నేను మార్కెట్ని అబ్జర్వ్ చేయలేదు, వేరే వర్క్ ఉండడంతో. మళ్ళీ మార్కెట్ అనేది సేమ్ ఇక్కడ వరకు వచ్చిందంటే ఒక 1400 వరకు అయితే నాకు తెలిసి ప్రాఫిట్ వచ్చి ఉండొచ్చు. కానీ మన అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదు. అక్కడి నుంచి మార్కెట్ అనేది మళ్ళీ రివర్స్ అయ్యి ఈ లెవెల్కి వచ్చినప్పుడు నేను చూశాను అన్నమాట మార్కెట్ని. సో ఎగ్జిట్ అవ్వలేదు కదా అని ఇక్కడ చూసుకునేసరికి మళ్ళీ మనకి 120, 400, 350 ఈ రేంజ్లో అయితే మార్కెట్ ఉంది. సో ఇక్కడ నాకు అనిపించింది, సో ఇంకా మార్కెట్ అనేది సైడ్ వేస్లోనే ఉండిపోతుంది, లేదా అప్ సైడ్ అయినా వెళ్ళొచ్చని నేను ఎగ్జిట్ అయితే అయిపోయాను అనమాట. ఇంకా అనవసరం, చాలాసేపు వెయిట్ చేశాను. ఇదంతా ఇక్కడైతే ఎంట్రీ తీసుకున్నాను 9:55 కాడి నుంచి దాదాపు 12:20 వరకు వెయిట్ చేసి, ఇంకా వెయిట్ చేయడానికి మనకి ఛాన్స్ లేదు. మనకి 9:15 నుంచి చూసుకుంటే 10:15 లోపే మార్కెట్ అనేది ఉండాలి. సో ఈ మార్కెట్ అనేది మనం ఎప్పుడు క్యాప్చర్ చేయలేం. ఇదంతా మ్యాక్సిమం సైడ్ వేస్లో ఉండొచ్చు, లేదా ఒక్కసారి ట్రెండింగ్గా ఉండొచ్చు, చెప్పలేం. సో అందుకని చెప్పి నేను ఎగ్జిట్ అయిపోయాను. ఎగ్జిట్ అయిన తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ ఒకసారిగా పైకి వెళ్ళి స్టాప్ లాస్ని అయితే మనం పెట్టిన స్టాప్ లాస్ వరకు వెళ్ళి అక్కడి నుంచి మార్కెట్ అనేది రివర్స్ అయ్యి మళ్ళీ సైడ్ వేస్ మార్కెట్ ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నామో అక్కడికి వచ్చేసింది. సో ఈరోజు నేను చేసిన మిస్టేక్ ఏంటి, సిపిఆర్ లెవెల్ చూడకపోవడం మిస్టేకా, లేదంటే డోజీ క్యాండిల్ చూసి అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవడం మిస్టేకా అంటే, నేను డోజీ క్యాండిల్ చూసి అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవడం అది కరెక్ట్ వేనే. ఈ రోజైతే మనకు లాస్ వచ్చింది, కానీ రెండోసారి తీసుకుంటే మనకి మళ్ళీ ప్రాఫిట్ అయితే రావచ్చు. ఎందుకంటే ఆ స్ట్రాటజీ అయితే వర్కౌట్ అయింది. డోజీ క్యాండిల్ తర్వాత మార్కెట్ సెల్ సైడ్ బ్రేక్ అయినా అప్ సైడ్ బ్రేక్ అయినా మార్కెట్ అనేది మనకి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో అందుకోసం ఈరోజు మన స్టాప్ లాస్ హిట్ అవునాయని చెప్పి తీసుకోవడం జరిగింది 1500. సో నో ప్రాబ్లం, మనకి ఈరోజు అయితే తెలుసుకున్నాం కొంచెం మార్కెట్లో ఏం జరిగింది అనేది. ఇది నేను చేసిన ఇవాళ పేపర్ ట్రేడింగ్ అనమాట. సో మీకు అర్థమైతే కనుక ఒక చిన్న కామెంట్ అయితే, ఒక లైక్ అయితే చేయండి.